సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెనకాల ఏమో కనిపిస్తున్నట్టుంది మీకు. అయ్యో మాల్ మస్తు రోజుల తర్వాత పోదామని చెప్పిండు ఎయిట్కి యాదగిరిగుట్ట పోతున్నాం. ఇప్పుడు నిన్ననే ప్లాన్ చేసినాం, ఈరోజు వెళ్ళిపోతున్నాం. అట్లా కార్ మాట్లాడేసి అంతా అయిపోయింది. ఇప్పుడు టైం 9 అవుతుంది, స్టార్ట్ కావాలి ఇప్పుడు. సో అందరూ దాచుకుంటారు. సో ప్రణయ్ కామెడీ అని సో అన్న డ్రైవర్ గణేష్ శ్రీకాంత్ అన్న రిషి ఇక్కడ స్మైల్ చేసి. సో ఇప్పుడు పోతున్నాము, చేసుకొని రైట్ పూజ చేసి పోతాం. చూపిస్తా చూడు. అందరు వచ్చేటట్టు తేజ 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 ఏయ్ దూరం పెట్టట్టుకోరా, 1000 మంది సరే వన్లా. చలో ఏయ్ చలో షురు అయిపోదాం గాయస్. ఎక్కురు అన్న. ఇప్పుడు పెట్రోల్ ఒప్పించుకొని స్టార్ట్ అయిపోతున్నాం. మాట్లాడు మాట్లాడు. సో గాయస్ ఇంకో వచ్చేసినాం. ఇంకా 15 కిలోమీటర్స్ ఉన్నది. 15 కిలోమీటర్స్ ఉన్నది. ఇక్కడ బ్రేక్ కోసం ఆగినాము. ఇక మళ్ళీ వెళ్ళిపోయి చూద్దాం. ఇక ఎంత అవుతుంది టైం? 11:30 అవుతుంది టైం. ఆడికి ఇంకొక 30 మినిట్స్లో వెళ్ళిపోతాము. పోయినాక ఆడ చూపిస్తాం. ఇక ఆడ రూమ్ అవి ఉంటాయి. ఇక మళ్ళీ తీసుకోవాలి, వండుకోవాలి. వండుకొని 4కి లేవాలి. మళ్ళీ గమ్ములు అనుకొని మళ్ళీ 4కి లేచి చూపిస్తాం. ఇక అన్నీ ఒకటే దగ్గర చెప్తే ఎందుకు. ఇప్పుడు మళ్ళీ మూవ్ అవుతాం, చూపిస్తాం. ఇక ఆడ ఆగినాం. సో గైస్ గుడ్ మార్నింగ్. నువ్వు కనిపిస్తున్నారా? ఇగో నిన్న రాత్రి లేట్ అయిపోయిండే, ఫుల్ నిద్రలుండే. రూమ్ తీసుకొని వచ్చి అనుకున్నాము. ఇప్పుడే పొద్దున్న లేచి అందరం ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయి కనిపిస్తుందా గుడి? ఇంకో వెనకాల ఉంది. ఇన్నే రూమ్ తీసుకున్నాం. ముందర గుడికి ఆపోజిట్ లోనే రూమ్ తీసుకున్నాం. ఇగో మా డాన్ ఎట్రా, మా డాన్ అంతా వైట్ అండ్ వైట్ మొత్తం వైట్ అండ్ వైట్. వీడు వచ్చాను రిషాడ్ అనుకుంటా రమ్మంటే ఆ నిద్ర సరిపోలే అంటే లేస్తలేడు. బస్సు లేట్ అయిపోయి 3 or 4 అయింది వచ్చే వరకు. బాగా పడుతుంది. ఏడంటాడు ఆపేసారు. మాకు చెక్కింగ్ కూడా అయింది ఒకసారి. సో అయిపోయింది. రిషాడు అనుకుని ఇవ్వాలి. అయితే నిద్రనే ఇవ్వాలి. పోయినా నిద్ర ఈడు ఆడు నిద్ర ఆడు బెచ్చున్నాం అనుకుంటుంది. ఇప్పుడు ఇప్పుడు నడేపోయాం. లుక్ చూపి మొత్తం అందరు. అరే డాన్ రండ్రా. మా డాన్ సిగ్గు పడుతుంది. సరే సో ఇప్పుడు గుడి దగ్గరికి పోదాం. పోయి దర్శనం చేసుకొని చూద్దాం. మానవ పడుతున్నట్టుంది. ఇంకా ఏమో చూడాలి. పడొద్దు ఇప్పుడు. సెట్ కాలేరా నాకు. అరే అయ్యిందిరా బాబు, పైకి అవుతుందిరా. మళ్ళీ సెట్ చేద్దామా?
సరే మీరు ఇంటికి సెట్ చేసి మళ్ళీ మీది పోయేస్తా. పంచ ఆడుకొని పంచ వేరే తీసుకుని రిషాన్ తీసుకుని అసలు నాది కాదు నాది విఘ్నేష్ తీసుకోండు. అందరం బ్లాక్ బ్లాక్ మంచిగా నాన్న చెప్పురి ఇంకా ఇప్పుడు మీదికి పోయి చూపిస్తా ఏందో సరేనా కలిసి సో గాయస్ ఇంకో ఇప్పుడు పోతున్నాం పైకి మెట్ల మీదకని పోతున్నాం అనమాట. ఇప్పుడు రష్ ఉండదు ఏముండదు జల్లి వెళ్ళిపోవచ్చు మెట్ల మీదకని వెళ్ళిపోవచ్చు డైరెక్ట్ అయిపోతుంది జల్దీ దర్శనం. సో పోదాం అట్లా ఇంకో ముందరికైనా ఆడ యూటర్న్ చేసుకొని మెట్లుంటే ఆడ ఎక్కి పోవాలి. సరే ఆడ పోయి చూపిస్తాను రైట్. సో గాయస్ ఇది ఎట్లా వేసుకుంటారేమో అర్థమైతలేదు. మెట్లు ఎక్కనికి వస్తలే నడవనికి వస్తలే దమ్మ అయిపోతుంది. రిషాడ్ రాలేడు పాపం అనుకున్నా లేపితే లేస్తలేడు. ఆడొస్తేగా మెట్లు ఎక్కుతున్నానో లేదో మెట్లు ఎక్కుతున్నానో లేదో పాపం పనుకోలే మంచిగా. ఇప్పుడు కొమ్మరెల్లి ఆడికి కూడా పోయేది ఆడొస్తాడులే బోనాలునే అంట బోనాలునే అంట ఆడ మళ్ళా ఏమంటారు ఎప్పుడు అనుకుంటున్నాను బోనాలు అందుకెళ్తున్నా వాన పడుతుంది మనం పోయే వరకు అదే టైం వాన లైట్ లైట్ గా పడుతుంది. వెళ్తాం మనం తినే వరకు వెళ్తాం అదే టైం అయితే సరే చేస్తాం మీది పోయినాక. సో ఇంకో వచ్చేసి ఫోన్ ఇడ ఇచ్చేయాలంట. ఫోన్ ఇడ ఇచ్చేసి దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చి ఫోన్ తీసుకొని మళ్ళీ కలుస్తాం. మీకు వాన కూడా పడుతూనే ఉంది ఎక్కువ దర్శనం మళ్ళీ వాన అవుతుంది. మా బాయ్స్ దర్శనం అయితే అయిపోయింది. మంచిగా అయింది రష్ లేదు కానీ మంచిగా దేవుడిని అయితే దర్శనం చేసుకున్నాం. దర్శనం చేసుకొని కిందికి పోయి ఫోన్ తీసుకొని పైకి వచ్చేసినాం. ఇప్పుడు జర ఫొటోస్ అవి దిగనికే మీకు లొకేషన్ కూడా చూపడానికి క్లైమేట్ వస్తుంది. సో గౌతమ్ వాళ్ళ దోస్తు ఆడు ఉన్నాడు ఆడ. గౌతమ్ ఏ గౌతమ్ చూసింది గౌతమ్ వాళ్ళ దోస్తు క్లైమేట్ వస్తుంది వాన పడతలేదు వస్తుంది అసలు క్రేజీ ఖాళీ. మేము కూడా పంచలు ఇంచలు తీసుకొచ్చాం. అందరి కళ్ళు మన పైన ఉండాలి ఏమంటావు మొత్తం ఇట్లా విచిత్రంగా ఇస్తారు రియాక్షన్ ఎట్లా చూస్తారు ఆంటీ కూడా ఎట్లా చూస్తుంది ఇలా వాడు పోయి ఆడ ఫొటోస్ దిగేసి రైట్ ఆడ దిగుతారా చూపించేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇంటికి కాదు రూమ్ కాడికి పోదాం. రూమ్ కాడికి పోయి రిషాడ్ పట్టుకుంటాను లేపాలి లేపి మళ్ళీ కొమ్మరెల్లి వాళ్ళు అన్నాడు. మళ్ళా కొన్ని ఫొటోస్ దిగేసి వస్తాం చూద్దాం. గాయస్ ఇంకో ఫోటోలు దిగేసినాము అంతా అయిపోయింది. మంచిగా వచ్చిన ఫోటోలు. ఇప్పుడు పోయి స్టోరీలు వీరీలు పెడతారు ఇక అందరు. నేనే పెడతా ఫస్ట్. ఇప్పుడు రూమ్ కాడికి పోయి రిషాడ్ ఏం చేస్తున్నా చూడాలి. ఆడు అన్నాడు ఏమంటాడేమో ఆడు మొత్తం ఎందుకు వడ్లేసిపోయారు అంటాడు. ఆడు వడ్లేసిపోయింది అంటాడు. ఆడు డైరెక్ట్ వడ్లేసిపోయారు అంటాడు. ఇంకా చూడాలి ఆడికి పోయి ఆడ ఫ్రెష్ అప్ అయిపోతే ఆడికైనా ఇంకా కొమ్మరెల్లి స్టార్ట్ అయిపోవాలి. ఆడిపోయినాక ఒప్పిస్తా సరేనా. గౌతమ్ వాళ్ళ దోస్తులు అరే రిషాడ్ రాలే అని ఫీల్ కాకండి. ఇంకో ఈ రూపంలో వచ్చింది రిషి బాయ్ ఆ రూపంలో వచ్చింది మా కోసం. బ్రో హాయ్ దగ్గరికి ఆంటీ 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 సో గాయ్స్ ఇంకో రూమ్ చెక్అవుట్ కొట్టేసి ఇప్పుడు ఎడిపోతున్నాం రా కొమ్మరెల్లికి స్టార్ట్ అయిపోయినాం. సీదా రూమ్ చెక్అవుట్ కొట్టేసి టైం 10:30 అవుతుంది. మేము యాదగిరిగుట్టం కనిపిస్తున్నాం. బాయ్ బాయ్. కొమ్మరెల్లికి పోయి ఆడ రూమ్ తీసుకొని తినేసి దర్శనం చేసుకొని సాయంత్రం ఇంటికి పోదాం సరేనా.
సో ఇప్పుడైతే కొమ్మరెల్లి వచ్చినాము యాదగిరిగుట్ట కాడికి వెళ్ళి వచ్చేసినాం కొమరెల్లి. హరీష్ దిష్టి చాలా రాకింది గాయస్ నా పైన. పోయినాయి స్పెట్స్. పోనీ దేవునికి ఇచ్చేసినాం లెక్క కొమరెల్లి. పోనీరా బాయ్ పోనీ అక్కడ అమ్మా మస్తు నెక్స్ట్ పెట్టిరు. ఇంకా అలా కొడుతుండో బాగా హ్యాండిల్ విత్ కేర్ మ్యాన్. ఇంగ్లీష్ నేను మీకు చెప్పాలి. ఇంగ్లీష్ మంచిగా మాట్లాడుతుండో. మంచిగా పెట్టుకొని ఫోటోలు తిన్నాం అనుకుంటే చికెన్ వాసన వస్తుందంట. ఇంకా ఇప్పుడు యాదగిరిగుట్టకి కొమరెల్లి వచ్చేసినాం. కొమరెల్లిలా అసలు అనుకోలే ఎంత ఖాళీ లేదేం లేదు మంచిగా ఏమో చెప్పు. యాదగిరిగుట్టలో మంచిగా దర్శనం అయింది. ఈడోడు మంచిగా కావాలి వీడికని. లాస్ట్ ఇయర్ ఏమైందంటే 10 వచ్చినాము 9-10 మెంబర్స్ వచ్చినాము. మళ్ళీ వెళ్ళిపోయినాం రష్ ఉందని. ఈసారి కావాలి ఇప్పుడు. వీడికని కొండపోచమ్మ పోయి ఆడ రూమ్ లేకే కాకే పీకే సోకే ఉట్కే చెల్లానా వెళ్ళిపోతాం. సరే ఆడికి పోయినాక చూపిస్తాం. రైట్ బాయ్. సో గాయస్ ఇంకో దర్శనం అయితే మంచిగా అయిపోయింది. యాదగిరిగుట్టలో మంచిగా అయింది, కొమరెల్లిలో మంచిగా అయిపోయింది మొత్తానికి. ఇప్పుడు వేడికి ఆడ పైన ఉంటుంది కొండ. ఏంటది సుర్మాన్ గుండు అంటే వ్యూ. ఆడ వ్యూ మస్తు ఉంటుంది మీద. ఇంకా దేవుడు కూడా ఉంటాడు. ఆడిపోదాం పైకి. మీరు గౌతమ్ గారు రిషాడ్ కార్లోనే కూర్చొని రమ్మంటే నిద్ర వస్తుందట. తీసుకొని పోదాం వాళ్ళని వస్తే. ఇప్పుడు చెప్దాం తీసుకొని పోదాం. పైన చూపిస్తాం మంచిగా వెదర్ అంతా చూద్దాం పైన. సో గాయ్స్ ఇగో మళ్ళీ వర్కౌట్ అవుతుంది. మళ్ళీ మెట్లు ఎక్కే పని వచ్చింది. మీద కొండ ఉంటుంది ఆడ పోతున్నాం. ఇప్పుడు చెప్పండి వ్యూ పాయింట్. పొద్దున్నే ఎక్కేకి సాల్సలేని మళ్ళీ ఎక్కుతున్నాం. ఇక మాకాడ ముందు రిషి వెళ్ళిపోయాడు అది తెలియదు మీకు. ఆన్ ముఖం కార్లో కూర్చున్నారు. గాజులు పెట్టిద్దాం పోయేటప్పుడు. ఓ ఏంటది మనీ సూర్యమాన్ గుండు అంటే మస్తు పైకి వచ్చేసినాము. కిందండే రాలో ఆడికెళ్ళి వచ్చేసినాం. నేచర్ ఇస్ బ్యూటిఫుల్. వెళ్ళి తీటగాలి ఏమైసు. అరే వద్దురా వద్దురా. సో గాయ్స్ ఇంకో చికెన్ వండిపించేసినాం. అందరు ఫుల్ ఆకలి పని ఉన్నారు. ఇప్పుడు తినేసి ఇంటికి వెళ్ళిపోదాం డైరెక్ట్. అందరికి ఆకలి అవుతుంది. తినేసేస్తాం జల్దీ. ఆకలి అవుతుంది. బాయ్ బాయ్ బాయ్. రైట్. సో గాయ్స్ we have took a small break here. Guys చూసిరా లొకేషన్ వెనకాల వాన పడుతుంది లైట్గా. లొకేషన్ మంచిదని చెప్పి ఆగినాం. ఆడ తినేసినాము. తినేసి ఇంటికి ఇంటికి కాదు భువనగిరికి వస్తున్నాం లాస్ట్. ఇంకా భువనగిరికి పోయి ఆడికాను ఇంటికి. ఇక్కడ లొకేషన్ బాగుందని చెప్పి ఆగినాం. టవర్ రతన్ టాటా పెట్టించింది. బిఎస్ఎన్ఎల్ జియో రేట్లు ఎక్కువ. వెదర్ అయితే మస్తుంది. అవసరం లేటర్ లొకేషన్ చూడు. గాలి ఏం మాట్లాడా నేను. గాలి వేసుకో లొకేషన్. సరే భువనగిరి వస్తున్నాం. మధ్యలో చేస్తా చూపిస్తా. కొట్టరు. అరే దూరం ఎవర్రా ఒకసారి.
రాళ్ళు వేసుకుంటా అంత కూర్చుని దూరం వేయరాను చూద్దాం 50 రూపీస్ క్యాష్ ప్రైస్ రాళ్ళు వేసుకుంటా కూర్చుని భువనగిరి పోదామంటే మధ్యలో ఆపి రాళ్ళు బిల్లు వేసుకుంటా కూర్చుని అరే నడ్రా పోదాం నడు వాడు ఉస్సాజీ కనిపిస్తుండా ఉస్సాజీ జై శ్రీరామ్. సో గాయ్స్ వచ్చేసినాం కనిపిస్తుందా ఇప్పుడు అంత మీదకి ఎక్కాలంట ఎక్కుతారా లేదా చూద్దాం ఇప్పుడు అంత మీదకి ఎక్కాలంట ఎగ్దాం అని చెప్పి పోతున్నాము చూద్దాం ఇక ఏం చేస్తారు ఇక ఇలే చూపిస్తా చూడురి గాట్ ఏ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే 5:30 అవుతుంది టైమ్ 6కి క్లోజ్ అంట పైన కోనియలేరు బంద్ చేసేసారు గేట్స్ అందరం పోదాం అనుకున్నాం లాస్ట్ ఇంకా కాలేదు ఫస్ట్ టైం ఇది ఎవరు పోలేరు ఇప్పుడే పోదాం అనుకున్నాం కానీ పోలేకుండా అయింది లాస్ట్ ఇంటికి పోతున్నాం ఇప్పుడు కష్టపడి వచ్చినాం వానలో తడిచి వానలేం తడలే అట్లా నడిచినాం ఇప్పుడు ఇంటికి పోతున్నాం మళ్ళీ నెక్స్ట్ టైం వద్దాం అప్పటిదాకా చూసారు కదా మళ్ళీ నెక్స్ట్ టైం వస్తాం